నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। కామ్రేడ్ బడుగు రామరాజ్యం ఆశయ సాధనకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి। రామరాజ్యం 8వ వర్ధంతి కార్యక్రమంలో భక్తులు పిలుపు। కామ్రేడ్ స్వర్గీయ బడుగు రామరాజ్యం ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఆయనకి ఘనమైన నివాళి అర్పించినట్లవుతుందని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలపల్లి వెంకటరమణ, అల్లూరి జిల్లా సిపిఐ కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, స్థానిక ఎంపీపీ రామరాజ్యం సోదరుడు బడుగు రమేష్, టీడీపీ నాయకులు కొట్టగుల్లి సుబ్బారావు స్పష్టం చేశారు। ఉద్యమ నాయకుడు గిరిజనుల ముద్దుబిడ్డ కామ్రేడ్ మాజీ ఎంపీపీ బడుగు రామరాజ్యం 8వ వర్ధంతి సందర్భంగా కొయ్యూరు మండలంలోని కించవానిపాలెం గ్రామంలో ఆయన స్తూపం వద్ద ఏర్పాటు చేసిన సభలో పలువురు వక్తలు ప్రసంగించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనుల యొక్క సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి బడుగు రామరాజ్యం అన్నారు। చింతపల్లి నుండి 2 సార్లు గొడ్డేటి దేవుడు ప్రాతినిధ్యం వహించారంటే అదంతా బడుగు రామరాజ్యం సిపిఐ పార్టీ గురించి చేసిన కృషి ఫలితమేనని ఈ సందర్భంగా వారు అన్నారు। చదువుకున్నప్పటి నుండి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండే నాయకుడు బడుగు రామరాజ్యం అని భక్తులు కొనియాడారు। ఆయన లేని లోటు నేడు భారత కమ్యూనిస్టు పార్టీకే కాకుండా గిరిజన ప్రాంత ప్రజానికానికి స్పష్టంగా కనబడుతోందన్నారు। ఏ సమస్య ఉన్నా తాను ఉన్నానంటూ అధికారులను నిలదీసి సమస్య పరిష్కరించి గిరిజనుల యొక్క మన్నల్ని పొందిన గిరిజన బిడ్డ రామరాజ్యమని కొనియాడారు। ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్న అపార ఖనిజ సంపద అయిన బాక్సైట్ విషయంలో రాజీ లేని పోరాటం చేశారని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో పార్టీలకి అతీతంగా అనేక మంది 8వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని రామరాజ్యం యొక్క సేవల్ని పలువురు వివరించారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వార నూకరాజు, చింతపల్లి ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ, మాజీ వైస్ ఎంపీపీ దివారం, కొయ్యూరు మండల పార్టీ కార్యదర్శి ఇరవాడ దేముడు తదితరులు పాల్గొన్నారు। అదేవిధంగా సోదరిమణులు, ఈరోజు రామరాజ్యం గారు 8వ వర్ధంతి, నిజానికి 8వ వర్ధంతి నిర్వహించుకున్నప్పుడు కూడా రామరాజ్యం గారు సోదరు రాజ్యం గారు మన మధ్యనే ఉన్నట్లుగా కనపడుతుంది। గిరిజన ప్రాంతంలో హక్కుల కోసం ఎన్నో పొలాలు ఇచ్చి, అదేవిధంగా విద్యార్థి నాయకత్వం నుంచి కూడా వీరు పాల్గొనేటువంటి పదవి ఉమ్మడి జిల్లా విద్యార్థి నాయకు కూడా ఎన్నో ఉద్యమాలు ఆయన స్వతంత్రంగా నేర్చుకొని ఈరోజు పక్ష కమ్యూనిస్టు పార్టీ మన గిరిజనంలో బడుగు బలహీనాల కోసం, ఆదివాసుల కోసం మరిక ఉద్యమాలు నిర్వహించిన సంగతి తెలుసు। భూములు లేనటువంటి కోడి భూములు కొట్టించడంలో, అదేవిధంగా ఏదైనా కేసు మరి ఆదివాసీలు ఇప్పుడంటే అనేది స్థాయిలో ఉన్నట్టున్నారు, ఆ రోజుల్లో మరి ఏదైనా కేసులు సమయం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఆయనే పేదల పక్షాన్ని నిలబడి బెయిల్ పెట్టి, లేకపోతే ఏంటని మీరు జైల్లో పెడుతున్నారు అనేటువంటి ప్రశ్నించేటువంటి ధైర్యం ఈ గిరిజన ప్రాంతంలో ఎవరికైనా ఉందంటే మరి రామరాజ్యం గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియక చెప్పలేం। ఎందుకంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో మరి ఆనాడు కమ్యూనిస్టు పార్టీ పక్షాన చింతపల్లి నియోజకవర్గంలో మరి 2 పర్యాయాలు మరి స్వర్గీయ కీర్తిశేషులు దేవుడి గారు మరి శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు కూడా మరి ఆయన అన్నింటే ఉండి పార్టీని ఇటు మరి ఆయన ఎమ్మెల్యే పదవి కూడా మరి అన్నింటే ఉండి గిరిజన ప్రాంతంలో అక్కడ అడుగు ఇక్కడ చివరి గిరిజన ప్రాంతం కొయ్యూరు మనకు కూడా అన్నమల్లకొండ మండలాల ఆయన యొక్క ముద్ర మరి సరిగనగా ఉండేది। మరి ఈరోజు ఆయన లేనటువంటి లోటు కమ్యూనిస్టు పార్టీకి, ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీ పక్షాలకి మరి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం మనందరూ కూడా ఈరోజు ఏ సిద్ధాంతం కోసం అయితే నమ్మి ఫస్ట్ నుంచి కూడా చిన్న స్థాయి నుండి విద్యార్థి స్థాయి నుండి కూడా ఏ సిద్ధాంతం కోసం అయితే నమ్మి, ఏ ఆశయం కోసం అయితే నమ్మి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడో చనిపోయినంత వరకు కూడా మరి ఎర్రజెండా నీడలో నిలబడి మరి స్వర్గస్థులైనారు। మరి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలి। గిరిజనలో మరి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరి గిరిజన ప్రాంతంలో పెంచవలసిన అవసరం। భవిష్యత్తు మరి ఏ ప్రభుత్వాల అధికారులు కూడా ఇక్కడ పార్టీల వారు ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు। మరి భవిష్యత్తులో ఆ యొక్క సంప్రదాయాన్ని, గిరిజన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కనీస సంపదను మరి మనం కాపాడవలసినటువంటి అవసరం మనందరిపైన ఉంది। మరి ఆ తరుణంలో మరి ఆ ఆశయాన్ని కాపాడినప్పుడే వారికి నిజమైనటువంటి రామరాజ్యం గారికి నిజమైనటువంటి వాళ్ళు అర్పించుతామని చెప్పి మరి తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కామ్రేడ్స్ మిగతా పక్షాల వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి
వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీకి తీరని మాకు లోటు అయింది కాబట్టి అతను ఉంటే ఎలాంటి వాడినైనా ఎటువంటి మనిషినైనా దారిలో పోయేవాడికి రామరాజ్యం అంటే మేము నా తర్వాత వచ్చినా కానీ నేను చూసేవాడిని. ఎలాంటి వాడైనా ఏ ఎస్ఐ అయినా ఏ రాజకీయ నాయకుడైనా నిలబడి సమాధానం చెప్పే ఇదిగా ఉండేవాడు. రామరాజ్యం ఫలాని గ్రామంలో రేపు ఏం జరుగుతున్నదో తెలిస్తే ఈరోజే రాత్రి ఏర్పాటు చేసి అక్కడ ఇలా జరుగుతుందని నేను అతను జిల్లా సహాయ కార్యదర్శి ఉండేటప్పుడు నేను ఇక్కడ మండల కార్యదర్శిగా పనిచేశాను. ఏం చేయాలన్నా ఫలానా దగ్గర ఇలా జరుగుతుంది చెప్పవు ఏం చేస్తావని అనేవాడు. ఆ రాత్రి పూట ఇమీడియట్గా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పనిచేసే వాళ్ళం. అలాగే మఠం భీమారం కానీ యూసీడి పాలెం కానీ పోతవరం కానీ ఏరియా మొత్తం కూడా మేము తిరిగాము. అలాగే ఎక్కడేమి జరిగినా ఖచ్చితంగా రామరాజ్యం ఉన్నాడంటే అవతల ఎలాంటి గ్రామంలో ఎలాంటి నాయకుడైనా రామరాజ్యం వచ్చేదంటే ఖచ్చితంగా నిలబడి సమాధానం చెప్పే విధిగా ఎలాంటి ఎత్తైనా రామరాజ్యాన్ని ఎదిరించలేని పరిస్థితిలో ఉన్నది. ఈరోజు రామరాజ్యం లాంటి వ్యక్తి లేక మా కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు. మేము చాలా ఇబ్బందికరంగా ఉన్న అలాంటి ఎత్తి ఉంటే ఈరోజు అన్ని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొయ్యూరు మండలానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అన్నయ్య స్నేహితులు, అభిమానులు, అనేక మందికి స్ఫూర్తి రగిలించినటువంటి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాన్ని తన చేతుల్లో తీసుకొని ప్రజలందరినీ పోరాటం వైపు ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. నిజంగా అన్నయ్య చిన్న వయసులో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో ఉంటూ నాకు తెలిసి 9th 10th క్లాస్ చదివే సమయంలోనే ఉద్యమాలలో ఉండటం అనేటువంటి, దయచేసి ఒకసారి కాంగ్ ఉండాలి అందరూ. 8వ 9వ తరగతి చదివే సమయంలోనే తను ఉద్యమాలలో వెళ్ళటం జరిగింది. తర్వాత 10వ తరగతి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ రాకముందే తను మావోయిస్టులోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తర్వాత రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా తను మావోయిస్టు అనుబంధ సంస్థలో పనిచేస్తూ ఆ తర్వాత రాజమండ్రిలో జరిగినటువంటి గద్దర్ మీటింగ్ ఏదైతే ఉందో గద్దర్ మీటింగ్కి ఇక్కడ ఉండేటువంటి చెండా భూషణం ఈ మధ్యనే జైలు నుంచి కూడా విడుదలయ్యారు. అలాగే వీళ్ళు 12 మంది బ్యాచ్, లింగమూర్తి గారు ఇంకా కాకర రామకృష్ణ, వీళ్ళందరూ కూడా దాదాపు 12 మంది రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు రాజమండ్రి గద్దర్ మీటింగ్ వెళ్ళి అక్కడి నుంచి అలానే యూనిఫామ్ కుట్టించుకొని మావోయిస్టులు నక్సలైట్లు అప్పుడు పీపుల్స్ వార్లో కలిసిపోవడం జరిగింది. ఆ తర్వాత పీపుల్స్ వార్ నుండి వివిధ కారణాల చేత బయటకు వచ్చి మళ్ళీ కాలేజీలో జాయిన్ అయ్యి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్గా పనిచేస్తూ ఆ తర్వాత తనకు ఒక అవకాశం వచ్చింది. అప్పుడు పిఓ భట్టాచార్య గారు ఉండేవాళ్ళు. మావోయిస్టులే డైరెక్ట్గా భట్టాచార్య పిఓ గారితో మాట్లాడి తనకు ఒక ఉద్యోగాన్ని వేయించాలనేటువంటి మాట ప్రకారంగా అప్పుడు సింగిల్ టీచర్స్ ఉంటే టీచర్